బట్టకి సెక్షువాలిటీ అంటగట్టింది ఎవడు? దండం పైన బట్టలు ఆరేస్తాం మనం. మన ఇళ్లలో ఊర్లలో కూడా మామూలుగా ఇంటి బయటే ఉంటాయి దండాలు. ఇంటి కింద నుంచి ఎవరైనా వెళ్తుంటే మన దండాలు కనిపిస్తాయి, మన బట్టలు కనిపిస్తాయి. మగాడి అండర్వేర్ కనిపించినంత స్వేచ్ఛగా ఆడపిల్ల అండర్వేర్ ఆ దండం మీద కనిపించు. బట్టకి సెక్షువాలిటీ అంటగట్టింది ఎవడు? నాకు వేరే ఇంపార్టెంట్ థింగ్ ఉంటది చేయడానికి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, బ్రా స్ట్రాప్ కనిపిస్తే నా జీవితం అంతా ఈ సర్దుకోవడంలోనే పోవాలా? నేను మాట్లాడే మాటకు ఉపయోగం లేదు, నేను ఆలోచించే ఆలోచనకు ఉపయోగం లేదు, నా అస్తిత్వానికి ఉపయోగం లేదు. నా బట్టకు మాత్రమే ఉందా విలువ? నా బట్టకు మాత్రమే రెస్పెక్ట్ ఇస్తారా మనుషులు, నా చుట్టూ ఉన్న వాళ్ళు? మగవాడి అండర్వేర్ దండెం పైన స్వేచ్ఛగా అలా వేలాడిద్ది, ఎందుకంటే దానికి సెక్షువాలిటీ అంటించలేదు. దానికి మగాడు మగాడు వావ్ మగాడు అది లేదు. కానీ ఒక ఆడపిల్ల బ్రా గాని ఇంటి ముందు దండెం పైన వేస్తే, ఆడపిల్ల బ్రా అంటే బ్రెస్ట్ ఏ సైజ్ లో ఉంటది, మగాడు చూస్తాడు, చూస్తే ఫీలింగ్స్ వస్తాయి. ఇదంతా ఎవరు చేశారు? పితృస్వామ్య